హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. పాలకూర తిననోళ్ళు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా తింటారు. దానికోసం మనం పాలకూర తీసుకోవాలి, ఒక 3 కట్టలు. తర్వాత ఒక మిక్సీలో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెవ్వలు అండ్ కొంచెం కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈ మన ఉల్లికారం పేస్ట్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇది మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పాలకూర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది, చూసారు కదా. మంచిగా ఇలా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పాలకూర అనేది మాడకుండా మధ్య మధ్యలో మనం ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు. నేను కూడా ఆకుకూర తినను, కానీ ఎప్పుడైతే నేను ఇలా చేసుకోవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఆకుకూరలు తింటున్నాను. సో ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు కానీ పెద్దలు ఎవరైనా ఇలా చేసుకొని తింటే ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి. అంతే అండి, రెడీ అయిపోయింది మన పాలకూర ఉల్లికారం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.